తుఫాన్ ప్రభావం కన్నా ఏనుగుల దాడులతోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిన్నగొట్టికుల మండలం దాదాపు గత 10 రోజులుగా సంచరిస్తున్న గజరాజుల గుంపు శనివారం రాత్రి అయితే దిగువూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరుకు తోటలపై తమ దాడులను కొనసాగించాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అవి ఎలా వెళ్లాయో అదే మార్గన తిరిగి మళ్లీ దిగువూరు, ఎగువూరు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు చేరి దాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారు పడుతున్న కష్టాలు వారిని అడిగి తెలుసుకుందాం. చిన్నగుట్టిగిలి మండలము దిగువూరు గ్రామం శాంతినగర్ విలేజ్ మూనే చంద్రయ్య వాళ్ళ చెరుకు తోట మొత్తం నైట్ ధ్వంసం చేసినాయి. అంటే అవి నిన్న రాత్రికి అవి బాగ్రపేట అవతలే ఉన్నాయి. నిన్న రాత్రికి బాగ్రపేట అవతలే ఉన్నాయి. కాకపోతే నిన్న ఉదయాన్నే రోడ్డు దాటాయంట ఇట్లా భీమవరం అడవిలోకి. అయితే ఇక్కడ దేపట్ల వారిపల్లి దగ్గర ఒక ఏనుగుని కరెంటు తెగులతో చనిపోయిన విషయం తెలిసిందే కదా. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ముందు వెళ్ళిన దారిలోనే మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చాయి. సేమ్ రూట్ మార్చలే అవి. రూట్ మార్చలేదు. ఇంతకు ముందు ఏ దారిలో వెళ్ళినాయో అదే దారిలో మళ్ళీ వెనక్కి వచ్చింది. రావడంతో మళ్ళీ ఇప్పుడు చాలా మంది రైతులకి గ్రాస్, పశువులకి గ్రాస్ తినేసింది. ఇంకా అక్కడ నుంచి దాటుకుని వచ్చి మా చెరుకు తోట మొత్తం 90% వరకు కంప్లీట్ చేసేసినాయి. రాత్రే అది యాడ్ ఉండేది మీ చెరుకు తోట? ఎగ్జాక్ట్ గా శాంతినగర్ విలేజ్ ఆనుకునే గురప చెరువు కట్ట ఆనుకుని ఉంది. శాంతినగర్ విలేజ్ గురప చెరువు పక్కన ఉన్న చెరుకు తోటే 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల్లో ఆల్మోస్ట్ 90% తినేసింది, తొక్కేసినాయి. అయ్యో, ఈ వర్షానికి చాలా పాడైపోయింది. ఇంకా దానితోడు అక్కడ నుంచి మేము ఈ ఆకాశాలు బాంబులు పెట్టడం వల్ల అక్కడ నుంచి వెళ్ళి గాండ్లపల్లిలోనే దిగువూరు గ్రామంలోనే టమాటా కృష్ణయ్య అని ఒక రైతు ఉన్నాడు. ఆయన టమాటా పంట కూడా చాలా వరకు నష్టం చేసింది. తొక్కేసాయి, మొత్తం చాలా వరకు తొక్కేసింది. అక్కడ నుంచి ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున పాలమాకల పల్లిలోనే వీధుల్లో అంతా తిరిగి ఇప్పుడు అడవులోకి వెళ్ళాయని సమాచారం ఇచ్చినారు. నా పేరు ఎం మణికంఠ, మూడే చంద్రయ్య కుమారుడు. రైతుల పడుతున్న కష్టాల గురించి ఇప్పుడు మనం ఆ రైతునే అడిగి తెలుసుకున్నాం. ఇలా దాదాపు 3 నెలలుగా పుల్చలం మండలం చుట్టుపక్కల గ్రామాల రైతులు ఏనుగుల గుంపుల దాడులతో తీరని కష్ట నష్టాలు పాలయ్యారు. ఇప్పుడు చిన్నగొట్టికుల మండలం రైతులు అదే కష్టాలను అనుభవిస్తున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. రైతులారా తస్మాత్ జాగ్రత్త.